హలో పిల్లలు, ఇప్పుడు మనము బరువులను ఎలా కొలవాలో నేర్చుకుందామా? అయితే ఒక విషయం చెప్పండి, మీ భోజనపు డబ్బా మిగతా రోజుల కన్నా బరువుగా ఉందా లేకపోతే తేలికగా ఉందా? సాధారణంగా మనం ఏం చేస్తామంటే బరువులను మనము సాధారణంగా ఊహించి పోలుస్తూ ఉంటాము కదా. మీరు ఒకరోజు అనొచ్చు, మీ స్కూల్ బ్యాగు మీ స్నేహితుడి బ్యాగ్ కన్నా చాలా బరువుగా ఉందని లేదా తేలికగా ఉందని. మీరిలా కూడా అనవచ్చు, పాప్కార్న్ పత్తిలాగా చాలా తేలికగా ఉంది అని. కానీ మనము కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు మనం ఏమంటాము? మిరపకాయ గోబీ పువ్వు కన్నా చాలా తేలికగా ఉంది అని అంటాం కదా. మరియు గుమ్మడి పండు గోబీ పువ్వు కన్నా చాలా బరువుగా ఉందని. అయితే మనము గుమ్మడికాయని కొనేటప్పుడు బరువైన దాన్ని కొనవచ్చు, కానీ మిరపకాయలు మనం అంతే కొనము. మిరపకాయలు మనం కొనుక్కుంటాము. అలానే బియ్యము మరియు గోధుమలు గ్రాముల్లో తీసుకోము మనకు వేరే వేరే వస్తువులు వేరే వేరే ప్రమాణంలో కావాలి మనకు. అయితే మన అవసరాన్ని బట్టి మనము ఆ వస్తువులను కొనుక్కుంటాం కదా. సాధారణంగా మీ అమ్మకి తెలిసి ఉంటుంది కూరగాయలు, బియ్యము మరియు గోధుమలు ఎంత కావాలి అని. అయితే ఆమె ఏం చేస్తుంది? 10 కిలోల బియ్యము కానీ గోధుమలు కానీ కొంటుంది. అలానే 3-4 కేజీల పప్పు ధాన్యాలు కొంటుంది మరియు 200 గ్రాముల మిరపకాయలు కొంటుంది. అయితే మీకు తెలుసా, మనము బరువులను కొలవడానికి గ్రాములు మరియు కిలోగ్రాములను ఉపయోగిస్తాము. మీ తల్లిదండ్రులకు వస్తువుల బరువుల గురించి బాగా తెలిసి ఉంటుంది. అందుకే వాళ్ళు ఏది ఎంత కావాలో కొనుక్కోగలరు. ఒకవేళ మనకు కూడా వస్తువుల బరువుల గురించి తెలిసి ఉంటే మనకు ఎంత కావాలో మనం కూడా అంతే తీసుకొనగలం. అప్పుడు వస్తువులను వృధా చేయకుండా సరిగ్గా ఉపయోగించగలము. అయితే బరువును కొలవడానికి ప్రమాణమేంటి? కిలోగ్రాము. అయితే మనం ఈ కిలోగ్రామ్ని ఎలా రాస్తాము? కేజీ అని రాస్తాము, అనగా 2 కేజీలు. అదేవిధంగా మనము గ్రాములను ఉపయోగించడానికి జీఎం వాడుతాము, అనగా 500 గ్రాములు. 500 జీఎం అని రాస్తే 500 గ్రాములు. అయితే కొంతమంది వ్యాపారస్తులు, అనగా కూరగాయలు అమ్మేవాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా తక్కెడను మరియు లోహపు బరువులను ఉపయోగిస్తారు. ఒకవైపు ఏదైతే కొనుక్కోవాలనుకుంటామో దాన్ని ఉంచుతారు, ఇంకోవైపు ఈ లోహపు బరువులను ఉంచుతారు. అవి 2 సమానంగా ఉన్నప్పుడు దానిని మనకిస్తారు. ఉదాహరణకి మనము 2 కేజీల ఆలుగడ్డలు కొనాలనుకోండి. అప్పుడు ఒకవైపు 2 కేజీల లోహపు బరువుని మరియు ఇంకోవైపు ఆలుగడ్డలని పెడతారు. అప్పుడు ఆ ఆలుగడ్డలు దీనికి సమానమయ్యేంత వరకు పెడతారు. ఒకవేళ ఎక్కువైతే కొన్నిటిని తీస్తారు, తక్కువైతే కొన్నిటిని వేసి తక్కెడలో రెండిటిని సమానమయ్యేటట్టు చూస్తారు. అయితే మీరు మిఠాయి కొట్టులో బరువులు కొలవడానికి వేరే రకమైన పరికరాన్ని చూసి ఉండవచ్చు. దాన్ని మనము ఎలక్ట్రానిక్ వేయింగ్ బ్యాలెన్స్ అని అంటాము. అనగా మనము దానిపైన వస్తువులను ఉంచితే మనకు దానిపైన అంకెలు కనబడతాయి. ఆ వస్తువులు ఎంత బరువున్నాయో. మనకు చాలా రకాలైన లోహపు బరువులు ఉన్నాయి. ఉదాహరణకి 100 గ్రాములు,
మరియు 50 గ్రాములు మరియు 250 గ్రాములు అలా. మీరు 100 గ్రాముల టమాటోలు కొనాలనుకోండి. అప్పుడు వ్యాపారి 100 గ్రాముల బరువుని ఒకవైపు మరియు టమాటోలని ఒకవైపు ఉంచి వాటి రెండిటిని సమానంగా అయ్యేటట్టు చూస్తాడు. అయితే మన దగ్గర అన్ని రకాల లోహపు బరువులు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? ఒకవేళ మీ అమ్మ మీకు 1 కేజీ ఆలుగడ్డలు తీసుకురమ్మందనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? అరే, ఇక్కడ చూడండి, 2 500 గ్రాముల లోహపు బరువులున్నాయి. కానీ మీరు 1 కేజీ ఆలుగడ్డలు తీసుకెళ్ళాలి. అప్పుడేం చేయాలి? 500 గ్రాములు ప్లస్ 500 గ్రాములు ఎంతకు సమానము? 1000 గ్రాములకు సమానము. అవును, తను సరిగ్గా చేశాడు. 1 కిలోగ్రామ్ అనగా ఎన్ని గ్రాములకు సమానము? 1000 గ్రాములకు సమానము. అనగా 2 500 గ్రాములైతే 1 కేజీ. అయితే మనం ఇప్పుడేమనొచ్చు? 1 కేజీలో సగభాగమనగా 500 గ్రాములు. మనకు ఈ లోహపు బరువులు వేరే వేరే బరువుల్లో దొరుకుతాయి. అనగా 50 గ్రాములు, 100 గ్రాములు, 200 గ్రాములు, 1 కేజీ, 2 కేజీలు, 5 కేజీలు మరియు 10 కేజీలు అలా చాలా రకాలు దొరుకుతాయి. అయితే మనకు ఏది కావాలో దాన్ని బట్టి మనం లోహపు బరువులను ఉపయోగించవచ్చు. అయితే ఇప్పుడు చూడండి, 1 కేజీకి ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు. అయితే మనము 1 కేజీ కోసము వేరే వేరే లోహపు బరువులను ఉపయోగించవచ్చు. ఇక్కడ చూడండి, ఒకవేళ మనము 100 గ్రాముల బరువుని ఉపయోగిస్తున్నామనుకోండి. అప్పుడు ఎన్ని ఉపయోగించాలి? 1000 గ్రాములు బై 100 గ్రాములు ఎంత వస్తుంది? 10. అనగా మనము 1 కేజీ చేయడానికి 10 100 గ్రాముల బరువులను ఉపయోగించాలి. అలానే ఇక్కడ 200 గ్రాముల లోహపు బరువు ఉంది. ఇప్పుడు మనము 1000 గ్రాములు బై 200 గ్రాములు చేస్తే ఎంత వస్తుంది? 5. అనగా మనము 5 200 గ్రాముల లోహపు బరువును ఉపయోగించి 1 కేజీని చేయవచ్చు. మనకు చాలా రకాలైన బరువుల కొలతలు ఉన్నాయి. కానీ ఎందుకు? సాధారణంగా మనము కూరగాయలు లేదా మిఠాయిలు కొనేటప్పుడు 500 గ్రాములు, 400 గ్రాములు లేదా 1000 గ్రాములను కొంటాము. అదే ఒకవేళ బియ్యము మరియు వేరే ధాన్యాలు కొనాలంటే ఎక్కువ ప్రమాణంలో కొంటాము. అనగా 20,000 గ్రాములు, 12,000 గ్రాములు అలా కొనుక్కుంటూ ఉంటాము. అయితే అంత పెద్ద అంకెలను గుర్తుంచుకోవడము కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అందుకే మనము వేరే వేరే ప్రమాణాలను ఉపయోగిస్తాము. 1000 గ్రాములైతే మనం దాన్ని 1 కేజీ అంటాము. అయితే 15,000 గ్రాములు కావాలంటే మనం ఏమంటాము? 15,000 బై 1000 ఎంతవుతుంది? 15. అనగా మనకు 15 కేజీలు కావాలి అని అంటాము. అయితే ఒకవేళ మనము బంగారము, వెండి ఇలాంటివి కొనేటప్పుడు మనం దేన్ని ఉపయోగిస్తాము? చిన్న ప్రమాణాలని ఉపయోగిస్తాము. అప్పుడు మనము 1 గ్రాము కన్నా తక్కువ కూడా కొనవచ్చు. ఒకవేళ మనము మందులు కొనుక్కుంటున్నామనుకోండి. అప్పుడు మనము చాలా తక్కువ ప్రమాణంలో కొనుక్కుంటాము. ఎందుకంటే మనము కావలసిన దానికన్నా ఎక్కువ ప్రమాణం తీసుకుంటే అది మనకు హాని కలుగజేస్తుంది. కాబట్టి ఇలాంటి వాటిని కొలవడానికి మనము మిల్లీగ్రాములను ఉపయోగిస్తాము. 1 గ్రాముకి 1000 మిల్లీగ్రాములు.
అయితే మన దగ్గర చిన్న చిన్న బరువుల నుండి పెద్ద పెద్ద బరువులు కొలవడానికి వేరే వేరే రకమైన ప్రమాణాలు ఉన్నాయి. 1000 మిల్లీగ్రాములైతే 1 గ్రామ్ అవుతుంది. ఒకవేళ మనము బంగారం కొనాలనుకుంటే 600 మిల్లీగ్రాములు కొంటాము. అలానే 1000 గ్రాములనగా 1 కేజీ. మనము బియ్యం కొనాలనుకోండి 12 కేజీల బియ్యం అని చెప్తాము. అర్థమైందా పిల్లలు? ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.